హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఇక బీఆర్ఎస్ బీసీ సభకు సంబంధించిన విషయాలు మనందరికీ తెలిసిందే. గతంలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఆగస్టు 8 అంటే రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కరీంనగర్ వేదికగా కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 14కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేడు రేపు ఎల్లుండి దాదాపుగా కూడా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వర్షాలున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది. డేట్ వచ్చేసి మళ్ళీ ఆగస్టు 14న, అంటే మరొక 4-5 రోజుల్లోనే ఆగస్టు 14న ఈ యొక్క బీసీ సభకు సంబంధించినటువంటి డేట్ను ఖరారు చేయడం జరిగింది. దాంతో పాటుగా అదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు ఏ సభలు ఉండబోతున్నాయి అనేది కూడా నిర్ణయించబోతా ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ యొక్క బీసీ సభకు సంబంధించినటువంటి దానిపైన మాట్లాడుకుంటే, ఈ బీసీ సభలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నది, ఆ అన్యాయాలను ఏదో విధంగా ఎదిరించబోతా ఉన్నారు, యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దానిపైన చర్చించబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ఈ సభా వేదిక నుంచి మరికొన్ని అంశాలు, దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 20 నెలలు పూర్తి చేసుకుంటుంది. 20 నెలలు పూర్తి చేసుకున్న ఈ కాంగ్రెస్ పాలనకు సంబంధించి 20 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది, రాష్ట్రానికి ఇస్తానటువంటి హామీలు ఏంటి, దాదాపు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎంత, అమలు చేసింది ఎంత, గతంలో ఆపినటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, గతంలో ఇస్తానన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ సంబంధించిన దానిపైన తులం బంగారం ఇస్తా అన్నటువంటి అంశం ఎటుపోయింది, మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల గౌరవ భృతి ఎటుపోయింది, తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాలకు 400 గజాల భూమి ఎటుపోయింది, వాళ్ళకు గౌరవ భృతిగా నెలకు 3000 రూపాయలు ఎటుపోయినాయి, చదువుకున్న విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎటుపోయినాయి, దాంతో పాటుగా ఇంకా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఎటుపోయినాయి, దాంతో పాటుగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లాంటి అంశాలన్నిటిపైన సుదీర్ఘ చర్చలు తీసుకురాబోతా ఉన్నారు. ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళిత బంధు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, కండ్లకు సంబంధించినటువంటి కంటి వెలుగు, బతుకమ్మ చీరలు, ఇట్లాంటి కేసీఆర్ కిట్లు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలను బొందబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఈ బొందబెట్టిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజలకు ఇప్పటికే ఇంటింటికి బీఆర్ఎస్ పథకాలు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి పోతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. ఈ నేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఈరోజు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక ద్రోహాలను వివరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉన్నది. ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, తొందరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారు అని చెప్పేసి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సభలు చేసేందుకు ప్రయత్నాలు చేయించదు. ఈరోజు రేపు జరగాల్సినటువంటి 8న రేపు కరీంనగర్ వేదికగా కూడా తెలంగాణలో మొదట అప్పటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ పుట్టింది కూడా అదే కరీంనగర్ గడ్డ నుంచి పుట్టింది. అదే కరీంనగర్ గడ్డ నుంచి మళ్ళీ తిరిగి మరో పోరాటాన్ని చేసేందుకే బీఆర్ఎస్ చేసిన కార్యక్రమంలో భాగంగా కొంత వర్షం వల్ల ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఈ నెల 14న మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయబోతా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు, సభా కార్యక్రమాలు, వీటికి సంబంధించిన వేదికలు ఉండబోతా ఉన్నాయి. చర్చలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రజలకు వివరించే ప్రయత్నం డైరెక్ట్గా కేసీఆర్ వివరించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.